అండి, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఏ ఏరియా అండి మీది? నేను మధ్యపాలెం. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఈ ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? ప్రభుత్వ పాలన చాలా చక్కగా ఉందమ్మా. పేదలకి అందరికీ కూడా పేదల వాళ్ళ తాలూకా అభిరుచులు ఏవైతే ఉన్నాయంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, పూర్తిగా ఇటువంటి వ్యవసాయం, ఇటువంటి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. అంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, మాకు ఈ ప్రభుత్వం తాలూకా పథకాలు కానీ ఇతరత్ర కానీ మాకు వాటి వల్ల అవసరం ఉండదు. కానీ మేము కామన్ మ్యాన్ మేము వచ్చిన ద్వారా కూడా నేను జలగ వెంకటరావు గారి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రులు అందరూ నేను చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని నేను నా వయసులో ఇటువంటి వ్యక్తిని చూడటం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మంచి పరిపాలన అందిస్తున్నారు. అందరికీ కూడా సమాజం ఆయన తీసుకున్నటువంటి విద్యా విధానంలో ఆయన తీసుకున్నటువంటి విధానం చాలా సిస్టమేటిక్గా చాలా బాగుంది. దాన్ని కొంతమంది ఏంటంటే ఉన్నత వర్గాల వాళ్ళు హర్షించక దాని మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేస్తున్నారు తప్ప చాలా చక్కగా ఉంది ఆయన విధానం. రాబోయేటటువంటి రోజుల్లో మరి మనం కేరళ గురించి మాట్లాడుకునేవాళ్ళం, అక్కడ 100% విద్యావంతులు ఉన్నారని చెప్పేసి ఇవాళ మనం మొదటి స్థానంకి వచ్చాం. అంటే మనం ఎంత గర్వపడాలి. అంటే విద్య అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో మన రాష్ట్ర తాలూకా భవిష్యత్తు, ఈ ప్రజల తాలూకా భవిష్యత్తు, అంటే ఈ విద్యార్థుల తాలూకా భవిష్యత్తు ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేటటువంటిది నా ఆలోచన. సార్, అయితే మిగతా పార్టీ వాళ్ళు జగన్ ప్రభుత్వం అసలు బాగోలేదు, పరిపాలన అనేది బాగోలేదు, అస్తవ్యస్తానంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం? జగన్ పరిపాలన చాలా బాగుందని వాళ్ళ అంతరాత్మక వాళ్ళకి తెలుసమ్మా. వాళ్ళకి తెలుసు జగన్ పరిపాలన చాలా బాగుంది. కానీ వాళ్ళు బాగుందని అంటే ఇంకా వాళ్ళకి అడ్రస్ ఉండదు. వాళ్ళు దుష్ప్రచారం, ఏదో ఒక ప్రచారం చేయాలి. చేసేటువంటి పథకాల్లో జగన్ అవినీతి చేస్తున్నారని చెప్పగలరా? ఈ పథకాలు ఏమో ఆశాజనకంగా లేవని చెప్పగలరా? కొన్ని పనికిరానటువంటి మాటలన్నమాట. జగన్ తాలూకా విజన్లో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు పూర్తిగా జగన్ తాలూకా పరిపాలన చాలా బాగుంది అనేటటువంటి విధానాన్ని వాళ్ళు ఒప్పుకోలేక రాబోయే రోజుల్లో 4 ఓట్లైనా పడకుండా ఉంటాయని చెప్పేటటువంటి ఒక దురాలోచనతో, ఒక అసూయ ద్వేషంతో ఆయన మీద లేనిపోయిన ప్రచారం తప్ప, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇది చాలా బాగుందనేటటువంటిది వాళ్ళ అంతరాత్మక వాళ్ళకి తెలుసు. పరిపాలన చాలా బాగుందని, ఇంకా మనకి అడ్రస్లు ఉండవు అనేటటువంటి ఒక భయంతో నిజంగా అటువంటి వ్యతిరేకత ఉంటే ఎవరి మట్టి వాళ్ళు పోటీ చేయొచ్చు కదా. నీకు 4 సీట్లు, నాకు 4 సీట్లు, పుంజురు పంచుకునేటటువంటి ఈ విధానాలు ఎందుకు? ఏమ్మా సార్, అయితే ఇప్పుడున్న పార్టీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు, మిగతా పార్టీలు కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేనిఫెస్టో రిలీజ్ చేయడం గొప్పతనం కదమ్మా, రిలీజ్ చేసిన మేనిఫెస్టోని అమలు చేయటం. అందులో మేము మరి ఇన్ని పార్టీలు, ఇన్ని ప్రభుత్వాలు మేము చూసాం. మరి ఈ రకంగా ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు ఇవ్వనటువంటి ఆయన అనుకోనటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలను ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటిది చాలా చక్కటి పరిపాలన. అలాగే వీటితో పాటు ప్రాథమిక సౌకర్యాలు ఇంత ముందుకంటే ఇప్పుడు తాగునీరు, అలాగే లైటింగ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇంతకుముందు చాలా బాగుంది. అలాగే మీరు ఒకసారి కొంతమంది ఇంట్లో కూర్చొని ఏవేవో ఛానల్ చూసి తెలియని మాటలు మాట్లాడుతుంటారు. ఒక్కసారి చూస్తే బయటకు వచ్చి చూసి అసలు ఎంత వృద్ధి ఉందనేటటువంటిది. ఇవాళ ప్రతి రోడ్లు ఎంత సుందరంగా ఉన్నాయి, ప్రతి ఈ జంక్షన్లో కూడా ఎంత విశాలంగా ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్ ప్రజలకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం జరిగింది. అలాగే రవాణా సదుపాయం పెరిగింది. అన్ని రకాలుగాను కూడా వృద్ధిలోకి వచ్చింది రాష్ట్రాన్ని. వాళ్ళు కావాలని ఒక రకమైన దుష్ప్రచారం తప్ప మంచి పరిపాలన జరుగుతుంది అనేటటువంటి వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళ అంతరాత్మ పరిశీలించుకుని వాళ్ళకి తెలుస్తుంది ప్రతిపక్షాలు. సార్, అయితే 2024 ఎలక్షన్లో ఎవరు పోటేద్దాం అనుకుంటున్నారండి? మరి 2024 ఎన్నికల్లో మాకు తెలిసినందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి రాకముందు ఆయన తాలూకా పథకాలని, ఆయన మేనిఫెస్టోని చూస్తే 151 ఓట్లు వచ్చినాయి. మరి ఈవేళ పథకాలన్నీ అమలు చేస్తే మరి వైనాట్ 175 to 175 అనేటటువంటి మాలాంటి వాళ్ళు నిజం జరుగుద్దని అనుకుంటున్నాం. సార్, అయితే మిగతా పార్టీస్ పొత్తు పెట్టుకుని కలయికగా ఒకటిగా పోటీ చేస్తున్నారు. మరి ఈయన ఒక్కరిగా పోటీ చేస్తున్నారు. మరి మీరు ఎందుకండి గెలుస్తారు అనుకుంటున్నారు? కలయికలో వారు గెలవచ్చు కదా. అమ్మా, నీకు ఒక్కటి చెప్తున్నాను, ఎక్కడైనా ఒకటి అనే సంఖ్యకి విలువ ఉంటుంది. ఈ రాజకీయాల్లో ఒకటి అనే సంఖ్యకి విలువ ఉండదు. 49 అయినా విలువ లేదు. రాజకీయంలో 51 కింగు, పార్టీ 9 వస్తే 0, 51 వస్తే హీరో. అదే రాజకీయం.
అందువల్ల 100కి 100% ఎవరి పక్క ఉండరమ్మా, సహజం కదా. 100కి 100 ఎవరికి ఉంటారు, ఉండరు. ఇంత కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రోజున కూడా భారతదేశంలో 35-40% ఓట్లు దాటిన సందర్భాలు లేవు. ఒకసారి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆయనకి 50% ఓట్లు దగ్గర వెళ్ళింది తప్ప కాంగ్రెస్ పార్టీ అసలు ఇన్నిసార్లు పరిపాలించిన దేశం కూడా 30-40% ఓట్లు మించి ఏ పార్టీకి రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 50% ఓట్లు దాటి ముందుకు వెళ్తారని మాలాంటి వాళ్ళు అనుకుంటున్నాం ఈ పరిపాలన చేసి. అయితే మిగతా పార్టీలు పొత్తు పెట్టుకుని కలయికగా పోటీ చేస్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళకి ఓడిపోతామని తెలుసు. పొత్తు పెట్టుకున్నా అన్ని పార్టీలు కలిసినా మహా వస్తే 35% మించి వాళ్ళకి రావు.